సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మో పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ ద్విభుజాంచ ద్వినేత్రాంచ పద్మాభయభరాంచితాం పుష్పమాలా సమాయుక్తాం ప్రభామండలమండితాం సర్వలక్షణ సంపన్నాం సర్వాభరణభూషితాం వందేహం ఆదిలక్ష్మీం తాం అష్టమంగళ సంయుతాం వందేహం ఆదిలక్ష్మీం తాం అష్టమంగళ సంయుతాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచానూరులో మనం ఉన్నాం. అమ్మవారి యొక్క కళ్యాణ క్రమంలో పాల్గొన్నాం. అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ ప్రభలను వీక్షిస్తున్నాం. అమ్మవారి కళ్యాణంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవచనాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. అందుకే అలమేలు మంగమ్మ కటాక్షం భక్తుల పాలిటి కామధేనువు. ఆ తల్లి నిండు మనస్సు చింతామణి. ఆ జగన్మాత రెండు చేతులు కల్పవృక్షాలు. ఆ అమ్మ దివ్యమంగళ స్వరూపం నవనిధుల రాశి. ఆమె కురిపించే దయారసం ఆస్వాదనీయమైన ఆనందామృతం. సౌందర్యలహరి అయిన అమ్మ ముఖారవిందం సమస్త కళలకు కాణాతి. ఇలాంటి అద్భుతమైన అనంతమైన సుగుణాల ఖని అయిన అలమేలు మంగమ్మ దివ్యమంగళ విగ్రహ దర్శనం అందరికీ అఖిల వాంఛితార్థప్రదం అని పెద్దలు చెప్పేటువంటి మహత్తరమైన వాక్యం. మాత సమస్త జగతాం మధుకైట భారే. సమస్త జగత్తుకి కూడా మాతే ప్రథమమైనటువంటిది కాబట్టే అటువంటి మహాతల్లి యొక్క కళ్యాణాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ కళ్యాణ క్రమంలో ప్రప్రథమంగా జరిగేటువంటి విశ్వక్సేనం సకల విభుద ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌదధానం అని విశ్వక్సేనుణ్ణి మనం ధ్యానిస్తున్నాం. ఈ విశ్వక్సేనుడు సర్వ సైన్యాధ్యక్షుడుగా అమ్మవారికి ముందు చక్కగా ఉండి ఎటువంటి విఘ్నములు లేకుండా కాపాడుతుంటాడు కాబట్టే పాంచరాత్రాగమోక్తంగా దర్శించబడేటువంటి ఈ కళ్యాణంలో మనము విశ్వక్సేనుని యొక్క దివ్య దర్శనం చేస్తున్నాం. అటువంటి విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి అంటుంటారు. అంటే విఘ్నములు పోగొట్టేటువంటి సూర్యుడుగా, చీకటిని చీల్చేటువంటి సూర్యుడుగా విశ్వక్సేనుడిని మనం ప్రార్థించాలి. తరువాత పుణ్యాహవాచనం. ఈ రోజు పుణ్యదినం అనేటువంటి చెప్పేటువంటిదే పుణ్యాహవాచనం. ఎందుకంటే దీని పరమార్థం ఏమిటంటే ఎటువంటి ఆటంకములు రాకుండా శుభం కలగటానికి వీలుగా అశుభాలు తొలగాలని చెప్పి, సర్వశత్రువులు నశించాలని చెప్పి, పుణ్యం వృద్ధి అవ్వాలని చెప్పి, అభివృద్ధివాగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి మహత్తర కార్యక్రమం కాబట్టే
పుణ్యాహవాచనం అనేటువంటి నామధేయం దీనికి కలిగింది. అందువల్లనే శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు అని చెప్పి చక్కగా దాన్ని పలుకుతూ ఉంటాం. అటువంటి పుష్టి మనకు కలగాలి, తుష్టి కలగాలి, మనందరికీ ఆనందం కలగాలి. అటువంటి ఆనందకరమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దర్శించేటువంటి మనమంతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పునీతులమవుదాం. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులమవుదాం. परिवोदायतु परिवहादाः अन्यां ते स्वरेरवन्तो हेतया पावकास्तभ्यमित्यस्माभ्यं भवा अग्निः विज्ञेन सोऽधिराय गङ्गरे विश्वामो नेते हरिणा अग्ने नहावगं सुदहेरय
सायेन विरत्रैति सो विरत्रास्मै देवान् आयदित्तगित्ता स्वस्ति अलब्धापाः उदानः परस्ताद् परः बाहाग्ने यः इमा विश्वा भुवनानि जुपदर्षि होतानि सदाजेतिनि सदादापितानः सवानः परमच्छद इति परमासदः वरे देविवेशा विश्वकर्मेति विश्वामहामनसा विहाय इति विहायः धाता धातेति विधाता परमावृता सम्रविति सम्प्रदेशानि समिदेशा मदन्ते गत्या सत्यऋषेणिति सत्याऋषेण नारायणम् आरोयाः पिता जनितायाः विधातेति विधातायाः नासदः अभियेति गते गजाना देवानां नामधा इति नामधाः यतः एवातां संरक्षणमिति संरक्षणां भुवनायन्ति अन्या ते एते ऐकन्ताद्रविणां समिति अस्मै निर्गया पूर्वे विदाराणां भुवना असोर्ताः विमान इति विमाने भूतानि समग्रन्वन्निति अग्रन्वन् इमाने नादं विदाथाया युदां विदानान्यते युष्माकम् अन्तरम् भवाति निहारेण प्रावृता यत्याचारन्ति परादिवा परायणा पृथिव्याः असुरैः गुहायते गर्भाः प्रथमां दधेः आवाहयत्वा देवाः अगच्छन्त विश्वेतां गर्भां प्रथमां आवाहयत्वा देवाः समगवतन्तेर्गम् अगच्छन्त विश्वे अजस्यामाभौ अदितियेदम् अर्पितम् तल्पन्नयां विश्वां भवनाम् अदितिर्गम् विश्वकर्मेति विश्वकर्मा हि अजनिष्ठा देवः आदेते गन्धर्वः भवते द्वितीयः पिता जनिता वोषधीनाम् अवां गर्भं वेदे दधाते पुरुत्रेति पुरोत्रा चक्षुषा पिता मनसा हि धीरः गतम् येनेति अजनते अन्नमाने इति यदा इति अन्ताः अतिदृगं हन्ता पूर्वे वा पृथिवी ऋत्यावाः पृथिवी अप्रसेदाः विश्वदक्षरिति विश्वदः चक्षुः उता विश्वदमुख इति विश्वदः मुखः विश्वदो हस्त इति विश्वदः हस्तः उदा विश्वदस्तादिति विश्वदः पादे समिति बाहुभ्यामिति बाहोभ्याः नमति समिति परत्रयैः द्यावा पृथिवी दिद्यावा पृथिवी जनयन् देवः एकः आसीते आदि स्थानम् आरम्भणमित्यारम्भणम् कथमदेकिम् आसीते इति भूमिं जनयन् कर्मेति विश्वकर्माः वेदेभ्याम् और्नो महिना विश्वदक्षा इति विश्वाक्षाः किं देवामुखाः वृक्षाः आसीते यतः द्यावा पृथिवी इति द्यावाः पृथिवी निष्ठदक्षरतिनिः तदक्षरो मनीषिणः मनसा गच्छता इति भूतयते अध्यतिष्ठति अधिष्ठते भुवनानि धारयन् या भवानि परमानि या अवमाया मध्यमा विश्वकर्मण्यविश्वकर्मण्य उदा इमा शिक्षा सखिभ्यगिति सखिभ्यः हविः स्वभाव इति स्वभावः स्वयं यस्याभिनवः दुषाणः वाचः पतिमुः विश्वकर्माणमिति विश्वकर्माणम् ऊतये मनोयुधमिति मनःयुधम् वाजे अद्य हुवे महानिष्ठा हवनानि जोषतेः विश्वम्भोः विश्वम्भोः अवसे साधुकर्मेति साधु कर्म विश्वकर्मण्यति विश्वकर्मण्ये हविषाः स्वयं यजस्वानवं ध्यानः
ముఖ్యే అభితః సపత్నాయ అస్మాకం మఘవేది మఘా సూరి అష్టో విశ్వకర్మణ్యతి విశ్వకర్మణ్య హరివర్ధనేన దాతకాలం ఇంద్రం అరుణోః అవధ్యాం తస్మై విశాఖమితి అనంత పూర్వే అయం ఉగ్రః విహవ్య ఇతి విహవ్యః యథా అసతో సముద్రాయ వజ్రాయ సింధూనాం పతజే నమః సర్వాసాం పుత్రే హుతాశ్వకర్మణ ఇతి విశ్వకర్మణే స్వాహామత్యం హవిః అగ్నే ృతేనాహుతేత్యాహుదాలయః కోశేన సమితి సుజా ప్రజకేతి ప్రాజగాః ఛాధనేన చ ఇంద్ర ఇమం ప్రతరామితి ప్రాతరాం కృషేరజాతానామితి సా జాతానాం అసతే వసీతమితి ఏనం వర్చసా సుజాదేవేభ్యः భాగధాఇతి భాగధాః కుర్మః హేతాం అగ్నేః వర్ధయా త్వం తస్మై అధీతి బ్రవన్నే అయం చ బ్రహ్మణः పతిః వదతే ఓత్వా విశ్వే దేవాః అగ్నే భవంతో చిత్తభిర్దిత్తిర్భేషానః భవా శివతమైతి శివానమః విప్రదేశైతి సోప్రదేగాద్భావసృతి విభావసః పంచాదిశా దేవీ యజ్ఞం అవంతో దేవీ అభయతే అమతిం బ్రహ్మతిమితి దోమతిం సాధమానాః రాయః కోశే భజంతి రీత్యా భజంతి రాయః కోశే అధీతి మామహానః వృక్షపత్రమిత్యుక్తః ఈర్యా దత్తం ధర్మం పరిగృహ్యేతి పరిగృహ్య ఊర్జాయతే యజ్ఞం అసమంతా దేవాః దేవ్యాయ ప్రేతోష్టే శ్రీర్గి దేవాశ్రీ శ్రీమణః సదభయా ఇది సదాభయాః పరిగృహ్యేతి పరిగృహ్య దేవాః యజ్ఞం ఆజన్య సూర్యరశ్మి హరికేశः పురస్తాద్ పితా జ్యోతిః అయాన్ అదశ్రం దస్య భూషా ప్రసవమితి ప్రాసవం తాతి దేవः సంపశ్యన్నితి సంపశ్యన్ భువనాని గోపా ఇతి గోపాః దేవాः దేవేభ్యः అధ్యర్యంతః సోవేదాం సమిత్రే సమితాయత్ర హవ్యాం యతి సంత మధ్యే ఆపప్రివానిత్యాపప్రివానరోదసి నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ దయావతి శ్రీ. అమ్మా అలమేలు మంగమ్మ, ఆనందమయుడైన నారాయణుని యొక్క హృదయంలో నీవు ఉంటావు. నీ హృదయంలో ఆ స్వామి నిండుగా ఉంటాడు. మీరు ఇద్దరూ కలిసి నా హృదయంలో నిండుగా దయతో కొలువుండురుగాక అని చెప్పి ఒకానొక భక్తుడు ప్రార్థించేటువంటి దివ్య శ్లోకం. కళ్యాణ క్రమంలో కంకణ పూజ, కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ పైన క్రమంలో యజ్ఞోపవీత ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం కూడా జరగబోతుంది. అలమేల్ మంగమ్మ అందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చేటువంటి మంగళ తరంగిణిగా పేర్కొంటున్నారు. ఈమె ఆనంద నిలయుని పట్టగుదేవేరి. ఆ శిరుల తల్లి కొలువైనటువంటి పుణ్యస్థలమే తిరుచానూరుగా పిలువబడుతుంది. ఈ క్షేత్రాన్ని అలమేలు మంగ పట్టణం అంటారు. ఈ ఊరు నడిబొడ్డున పద్మసరోవరం అనేటువంటి కోనేరు ఉంది. పూర్వం ఈ కోనేట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి బంగారు పద్మంలో అవతరించినందువల్ల ఆమె పద్మావతి అని అలమేలు మంగ అని పిలువబడుతుంది అని చెప్పి అంటారు.
ఇంతకీ అలర్మేల్ మంగ అంటే అర్థమేమిటంటే పద్మం పైన ప్రకాశించేటువంటి దివ్యవనిత అని చెప్పి అంటుంటారు. అటువంటి పద్మం జ్ఞానస్వరూపం కాబట్టి ఈ అమ్మవారి యొక్క దర్శనం వల్ల మనకు జ్ఞానము భక్తి రెండూ కలిగి ఐశ్వర్య సంపన్నత కలిగినటువంటి వాళ్ళవై లోకంలో రాణించగలుగుతాం. తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమో తిరుచానూరు కూడా అంత ప్రాచీనమైనటువంటిది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మనం కంకణ పూజను దర్శిస్తున్నాం. ఒక శాస్త్రం అంటే దివ్య హైందవ శాస్త్ర ప్రకారం కంకణ పూజ జరిగిన తరువాత అయ్యవారి యొక్క కుడి చేతికి కంకణం కట్టి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కడతారు. ఇది అనూచాన సాంప్రదాయం. ఆ సాంప్రదాయ పద్ధతిని కొనసాగిస్తూ ఇక్కడ మహత్తర కళ్యాణ వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కంకణ ధారణ తరువాత అర్చక వరేణ్యులు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అటువంటి యజ్ఞోపవీత ధారణ వివాహంలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటిది. శ్మశ్రుదత్తం యజ్ఞోపవీతం ద్వితీయం అని చెప్పి అంటారు. అంటే వివాహం జరిగేటప్పుడు మామగారు రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. రజత యజ్ఞోపవీతం చేత అల్లుణ్ణి అలంకరిస్తారు. అటువంటి విధంగా ఆకాశరాజు ఇచ్చినటువంటి దివ్య రజత యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి అంటే తన అల్లుడికేస్తున్నాడు ఆకాశరాజు. అటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూడటం వల్ల యజ్ఞోపవీతం బలమస్తు తేజః అంటాడు. అటువంటి బలము తేజము మనం కూడా కలగాలని మనమంతా అమ్మవారిని కోరుకుందాం. ఆ స్వామి వారిని కూడా ప్రార్థిద్దాం. దక్షిణాయజ్ఞపురాయేతోసేనానామికి దేవాసేనానా జయంతీనామృతాయంతో అగ్రే విష్ణః వరుణస్య మరుదాం సర్ధః ఉగ్రాం మహామనసామితి మహామనసాం భువనశివానామితి భువనాం ఘోరాదేవానాం జయగాముదితి అస్మాదే మాకం ఇంద్రః సమృద్ధే శృతిగామృతే అస్మాత్ జగంతో అస్మాకం వీరాః ఉత్తరయుతిరుదరే భవంతు అస్మాకో దేవాః హవేషు హృదయామఘవన్నితి మఘావన్నే ఆయుధాని ఉదితి సత్వనాం మామకానాం మహాపుంసే ఉదితి విగ్రహన్నితి విగ్రహన్నే ఆదినాని ఉదితి రథానాం జయతాం ఏతో ఘోషః ఉపాదేతి జయతానరః చిరాభావంతో బాహవః ఇంద్రావః శర్మా యర్షతో అనాదృశ్యాయ పరేతి పదా సర్వే బ్రహ్మ జగోషితేతి బ్రహ్మా సగంసితా దత్స అమిత్రాన్ ప్రేతి విశామా యేషాం కాంచన ఉదితి శిశః మర్మాణి వర్మభిర్ది వర్మాభి సాధయామి స్వామః రాజా అమృతేన భీతి వస్తాహమురోవరీయహాతే అస్తో దేవంతం త్వాం అన్వితి మదంతో దేవాః యత్రాణాః సంపదంతి సంపదంతి కుమారాః శిఖా ఇతి విశిఖాః ఇవ ఇంద్రాణః తత్ర వృత్रहेति వృత్రాః స్వాహేతి విశ్వాః ధర్మాయ చతుర్రాజీం అన్వితి ప్రతిశమితి ప్రాదిశం దేవి విద్వాన్ అగ్నే అగ్నే భోగిరిపురాగిః నవాయిః విశ్వాః ఆదావిద్యానః విదిహాతి ఊర్జము నాదేది పదయితి త్రిపదే చతుష్పదయితి చతుర్పదే కమద్వాం అగ్నినానాగం ముఖ్యం అస్తే విభృతః పృష్ఠం స్వాగత్వామిశ్రాః దేవేభిः ఆత్మహం పృథివ్యాः
उदिति अंतरिक्षं एति अरुहम् अंतरिक्षात् दिवं एति अरुहम् दिवानाशकात् सुवारोहिताम् सुवायन्तहाना अपेति ईक्षन्ते योगिज्ञाम् रोहन्ति रोदसी यज्ञां ये विश्वरोधारमिति विश्वदाधारम् सुविश्वामम् वैदिशो विद्वागम् सहावितेन वैदिवे अचे देवी प्रथमादेवयतामिति देवायताम् चक्षुः देवानाम् पुरामज्ञानाम् ईक्षमाणाः भृगुभिः स्वस्ति न तोषासारमनसे दिशा मनदारूपे धापये समीची जावा क्षमा रुक्माविधि भावि देवाद्यं धारयन् सुविनोदा इति प्रवीणादाग्ने सहस्राक्षेदुसहस्राक्षामोद्धन्निति सदा मोद्धन्ने सदान्ते प्राणा इति प्राणाहारम् अपाना इत्यपानाहारम् सहस्रस्यारायः ईशुषे तस्मै ते विभोमावजयस्वासपन्नैति सुपन्नः श्रीधरुष्मान् पृथिव्याम् श्रीदापृष्ठे पृथिव्याः श्रीदाभागा अन्तरिक्षम् उदिति सर्वानादेशा उदिति ब्रह्मा आजक्वान इत्याजक्वाप्रतीकैति सुप्रतीकः पुरस्तारे अग्ने स्वाम् योनिम् एति सीता साध्या वसन् सधत्तैति सधासे अदिति अधीति उत्तरस्मिन् चतुर्विरस्मिन् विश्वे देवाः यजमानः चासीदता प्रेद्धैः प्रायुद्धः अग्नेः रीतिः पुराणः अजस्रया सौम्याय विष्ठातां दस्वन्तः उपेलीयन्ति वाजाः विधेमादेः परमे जन्मन् अग्नेः विधेमास्तोमैः अवरे सहस्रैति विधासे यस्मात् उदारिथेत्युदे आदिथा यदेतां प्रेति त्वाम् अवेगंसे जुहुरेः समिद्धगिरिसा దయాలోలతరంగాక్షి పూర్ణచంద్రనిభాననా జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా. హరిప్రియ అంటే ఎవరండి? మహాలక్ష్మి మరొక నామధేయం. హరి యొక్క ప్రియురాలు సాక్షాత్తు ఈ పద్మావతీదేవే హరి యొక్క ప్రియురాలు. ఆమె వెలసి ఉన్నటువంటి మహాక్షేత్రం తిరుచానూరుగా ప్రసిద్ధి పొందినటువంటిది. శ్రీసుక మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. తపములకు నిధి అయినటువంటి మహాక్షేత్రం. ఆ క్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. హిందువులందరికీ కూడా అగ్ని ఆరాధనీయుడు. పవిత్రమైనటువంటి పంచభూతములలో కూడా అగ్నిదేవుడు అందరి చేత కూడా మహత్తరంగా పూజించబడేటువంటి దైవం. అందుకని మనము ఇంట్లో దీపారాధన అగ్ని యొక్క పూజగా భావించబడతాం. దీపారాధన చేయటం వల్ల ఈ దుఃఖం పోవటమే కాకుండా చీకటి పోయి వెలుగునిచ్చేటువంటి మహాదేవుడుగా కీర్తించబడ్డాడు అగ్నిదేవుడు. అటువంటి అగ్నిదేవుణ్ణి పవిత్రమైనటువంటి కార్యక్రమములో హోమ విధానం చేత ఆరాధిస్తే మనకున్నటువంటి పాపములన్నీ కూడా పోయి పుణ్యార్జిత కన్న కలిగినటువంటి వాళ్ళమై లోకంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము బాగుంటాము అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. ఈ అగ్ని విధానంలో కూడా సోమకుంభులుంటారక్కడ, దర్భలుంటాయి, పవిత్రమైనటువంటి యజ్ఞ సమిధలుంటాయి. వీటి చేత అర్చించాలి అగ్నిహోత్రుణ్ణి. అగ్నిహోత్రుడికి ఇరువురు భార్యలుంటారు, స్వాహాదేవి స్వధాదేవి అని చెప్పి. అందుకనే
మనం అగ్నిహోత్రుల్లో ఘృతం అంటే ఆవు నెయ్యి వేసేటప్పుడు స్వాహ అనేటువంటి చక్కగా పలుకుతుంటాం, అంటే అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈ విధంగా అగ్నిహోత్రుణ్ణి అర్చించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మహత్తర వాక్యం. అందువల్ల ఇక్కడ కూడా అగ్నిహోత్రుని యొక్క పూజా విధానం, అగ్నిహోత్రుని యొక్క ప్రతిష్టాపన వల్ల మనకు లోకానికి మేలు కలుగుతుంది. కాబట్టే అమ్మవారి యొక్క దివ్య కళ్యాణంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అగ్ని పూజ అన్నిట్లో కూడా ప్రశస్తం. అగ్నిని పూజించినందువల్ల సకల దేవతల్ని పూజించినట్టవుతుంది. అది ఏ విధంగా అంటే అగ్నిలో ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి ఆ స్వాహాకారాన్ని, ఆ ఆహుతుల్ని చేర్చేటువంటి కార్యక్రమం అగ్నిదేవుడే చూసుకుంటాడు. నారాయణాయ స్వాహ అంటే నారాయణునికి ఆహూతులు అగ్నిదేవుడే ఇస్తాడు. ఈ విధంగా సకల దేవతలకు కూడా అన్నిటినీ మనము సమర్పించినటువంటి సకల వస్తువుల్ని చేర్చేటువంటి బాధ్యత అగ్నిహోత్రుడిది. కాబట్టే ప్రథమంగా అగ్నిహోత్రుని యొక్క పూజ చెయ్యాలి. పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నేత్రపర్వంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. అవేది శత్రో విద్యతాం సంవిధానే ఇదానే ఆత్మీ ఇది ఇమే ఇది విశ్వయంతి ఇది విస్ఫురంతి అమిత్రానే బహ్వీనాం పితా బహో అస్య పుత్రః దుశ్చారణాది సమనా అవగచ్చేత్యవాగత్య శిఖిరీశంకాః ప్రమాః చ సర్వాః వృక్షేణ దైతి నినద్ధః జగతి ప్రసోదైతి ప్రాసోభారతేరిష్టన్నేనైతి వాజినః పునః యత్ర క్షేత్రే దిగత్ర యత్ర కామయతే సుషారభిషోషారభిషోణాం महिमानं वनायता मनः पश्चादहनिति यच्छन्ति रश्मयः तीव्राने घोषाने गण्वते स्वबाणयैति विराबाणयः अश्वाहारे सः राजयन्तः क्रामन्त इत्यवाक्रामन्तः प्रपदैः प्रापदैः अमित्राणे गन्ति शत्रूने अनभव्ययन्त इत्यनभाव्ययन्तः वाहनमिति रथावाहनम् अभिहृयस्यामा यत्र आयुधं नीतमिति निहितं वर्मादत्रागतं वेदि सर्पं देवा विश्वाहेति विश्वा वयं सुमनस्य वाना इति सो वनस्य वानाः स्वादशकंसरैति स्वादोषकंसरः अयोधा इति वयः धाः कृच्छ्रे श्रुतैति कृच्छ्रे श्रुतः शक्तिवन्त इति शक्तिवन्तः गभीराः चित्रसेना इति चित्रासेनाः इति बला इति सुबलः अमृताः सुतवीरा इति सुतः वीराः व्रताः व्रातसाः इति व्रातसाः ब्राह्मणासः కళ్యాణ కార్యక్రమంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మనమంతా కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల వాటి యొక్క వైశిష్ట్యాన్ని మనం గ్రహించాలి. మాంగళ్య పూజ ఎందుకయ్యా అంటే సకల జనుల యొక్క, అంటే సకల జగన్మాతలు అంటే స్త్రీమూర్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జన్మ జన్మలకు కూడా సువాసిని సిద్ధ్యర్థం వాళ్ళు సువాసినులుగా ఉండాలి. వాళ్ళ యొక్క మాంగళ్యాలు బాగుండాలి. అంటే భర్తలతో చక్కగా విలసిల్లాలు. కాబట్టే ఇహ జన్మని, ఈ జన్మలో రకరకాలైనటువంటి ఎన్ని బాధలున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మాంగళ్య బలం బాగుండాలి. కాబట్టే అమ్మవారికి కట్టబోయేటువంటి మాంగళ్యానికి శ్రీప్రదం చేసి, అంటే పసుపు కుంకములు వేసి పూజ చెయ్యాలి. అది మాంగళ్య పూజ అంటారు. దీనిలో శ్రీ సూక్తాన్ని పఠిస్తారు. శ్రీ సూక్తం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తం. ఒక్క విషయం చెప్పాలంటే ఈ శ్రీ సూక్తంలో అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే హస్తినాద ప్రబోధిని
మనం చూస్తాం గజలక్ష్మీ మహాదేవి ఉంది. ఆ మహాదేవికి అటుపక్క ఇటుపక్క ఘీంకారయుక్తములైనటువంటి గజమును తొండములెత్తి ప్రార్థిస్తూ ఉంటాయి. అంటే ఏనుగు యొక్క ఘీంకారముల చేతే మేల్కొనేటువంటి మహాతల్లి. అంటే ఏనుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యానికి చిహ్నం. గజముఖం ఐశ్వర్య చిహ్నోవా అనేటువంటి శాస్త్రం. అందుకనే వినాయకుణ్ణి మన యొక్క ఇంటి ముందు పెట్టుకుంటాం. అదే విధంగా ఈ మహాతల్లి కూడా ఐశ్వర్యయుక్త కాబట్టే ఆమెను పూజించినందువల్ల మనకు దారిద్ర్య నాశనమై ఐశ్వర్యం కలుగుతుంది. ఇటువంటి మాంగళ్య పూజ ద్వారా మనందరం కూడా ఐశ్వర్య సంపన్నం కావాలి. ఇంకా మంగళసూత్ర ధారణ. ఈ మంగళసూత్ర ధారణ దీన్ని వేదంలో సౌభాగ్య సూత్రం అని చెప్పి అన్నారు. మనం మామూలుగా మంగళసూత్రము తాళి అనేటువంటి పదాలు వాడుతుంటాం. వేదం చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే సౌభాగ్య సూత్రం, నీకు భాగ్యాన్నిచ్చేటువంటిది. ఆడవాళ్లకు వివాహమైనటువంటి గుర్తుగా మెడలో ఉండేటువంటి దివ్యాభరణమే మంగళసూత్రం. ఈ మంగళసూత్రానికి ఎవరు అంటే ఈ మహాతల్లే మంగళసూత్రంగా అక్కడ ఉండి వాళ్ళను కాపాడుకుంటుంది. అటువంటి మంగళసూత్రము ప్రతి ఒక్క స్త్రీ మెడలో విలాసవంతంగా ఉండాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహం కోసం మనము ఈ కళ్యాణాన్ని చూడాలి. తిరుచానూరు రావాలి, ఈ క్షేత్రాన్ని దర్శించాలి. పద్మావతి శ్రీనివాసుల యొక్క మహత్తర కళ్యాణ ప్రభలను మనము దర్శించగలగాలి. జీవితాన్ని సార్థకం చేసుకోగలగాలి. చోటికి తోడు తెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చూచి వచ్చితి నీవున్న చోటికి తోడు తెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి
లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంఠి జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుగోడి సక్కదనమీటిదయ్య జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుగోడి సక్కదనమీటిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా కలివేణి మిగులని లాలక శశిబాల మలయ జగంధి మహామానునికే కలివేణి మిగులని లాలక శశిబాల మలయ జగంధి మహామానునికే పెనుచు మరుని విండ్ల బొమ్మలది చారు వింబోష్టి కలిత కుందರದ సక్కదనమిటిదయ్య పెనుచు మరుని విండ్ల బొమ్మలది చారు వింబోష్టి కలిత కుందರದ సక్కదనమిటిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడు తెచ్చితి చేత పెళ్ళాడు చిత్తగించవయ్యా ములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెప్పుటములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభారు తిరుచానూరులో అలమేలు మంగ చతుర్భుజాలతో పద్మాసని అయి చక్కగా దర్శనమిస్తుంది. తిరుమల కళ్యాణంలో దేవేరుని స్వామివారి యొక్క పక్కకు చేరుస్తారు. ఇక్కడ అమ్మవారి కళ్యాణం కదా, ఇక్కడ ఈమె స్థానలక్ష్మి. అందువల్ల ఈ కళ్యాణ క్రమంలో అమ్మవారి దగ్గరకే స్వామివారు వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చోంగానే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏమిటంటే మాలా పరివర్తనం. వివాహ కార్యక్రమంలో మంగళ మధుకాది పుష్పమాలికలను, సువాసనాయుక్తమైనటువంటి మధురమాలికలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ మంగళమాలికలు పరస్పరం ఇరువురు మార్చుకొనడమే మాలా పరివర్తనంగా భావించాలి. అంటే స్వామివారి యొక్క మాల అమ్మవారికి, అమ్మవారి యొక్క మాల స్వామివారికి. ఈ కళ్యాణ కైంకర్యం, ఈ తంతు ఎట్లా సాగుతుంది అంటే అర్చక హరిసాక్షాత్, అర్చకుడే హరితో సమానుడు కాబట్టే ఇక్కడ అర్చకుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు.
అర్చాస్వరూపుడై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ అర్చకుడు ఆ స్వామివారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను స్వామివారికి వేస్తాడు. తదుపరి కార్యక్రమం తలంబ్రాలు, అంటే తలను పోసేటువంటి ప్రాలు. బియ్యానికి పసుపు కలిపితే తలంబ్రాలు, అవే అక్షతలు. పెద్దలు మన పైన చక్కగా ఆశీర్వచనయుక్తంగా వేసేటువంటి అక్షతలు. అవి ఎట్టా పవిత్రమైనయ్యా అంటే స్వామివారి అమ్మవార్ల యొక్క అనుగ్రహం చేతనే పవిత్రమైనవి. ఆ పవిత్రాక్షతలను అమ్మవారి తలపైన అయ్యవారు, అయ్యవారి తలపైన అమ్మవారు పరస్పరం పోసుకోవటమే తలంబ్రాలుగా భావిస్తాం. ఇది ధాన్యలక్ష్మి సంకేతంగా చెబుతారు పెద్దలు. ఇటువంటి దివ్య భవ్యమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో ఇదే ముగింపు. అందువల్ల ఆ తలంబ్రాల కార్యక్రమం వీక్షించి మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మరలా మరలా ఈ కళ్యాణ కార్యక్రమం మనకు చూసేటువంటి భాగ్యం కలగాలని ఆ తల్లిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. ఆ మహాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం యద్ అక్రందః ప్రథమం జాయమానః ఉద్యన్నిత్యదయన్ సముద్రాద్ ఉతావః పురీషాద్ రేణస్య వక్షౌ హరిణస్య బాహు ఇతి ఉపస్తుత్యమిత్యుపాస్తుత్యం మహీజాతాం దేహే అర్వన్నయమేన దత్తాం ధృతాయేనం ఆయునక ఇంద్రాయేనం ప్రథమః అధీతి అధిక్రతే గంధర్వః అస్యారతనాద్ గర్భనాద్ సోదాద్ అశ్వః వసవః నిరతి అదష్ట అసి యమః అసి ఆదిత్యః అర్వన్న అసి త్రిదః తేన మృదేన అసి సోమేన సమజా వివృక్త ఇతి వివృక్తః ఆహూతే త్రీణి దివి బంధనాని త్రీణి దేహే ఆహూ దివి బంధనాని త్రీణి అప్సిత్యబోధో త్రీణి అంతః సముద్రే ఉత ఇవ మేహే వరుణః ఝన్సి అర్వన్న యత్ర తేహే ఆహూ పరమం జనిత్రం ఇమా దేహే వాజన్న అవమార్జనాని త్యవామార్జనాని ఇమా సభానాం సైదో నిధానేతి నిధాన అత్ర దేహే భద్రాః రసనాః విరక్షంతి గోపా ఇది గోపాః ఆత్మానం దేహే మనసా ఆరాధేయామవాదివా పతయంతం పతంగం శిరః అవశ్యం బసిభిరితి బసిభిః సుఖేభిరితి సుఖేభిః అరేణుభిరిత్యరేణుభిః దేహమానం పతత్రి అత్ర దేహే రూపం ఉత్తమమిత్యురుత్తమం అవశ్యం జిగీషమానం ఇషః యతి పదే గోః యదా తేహే మర్తః అన్వితి భోగం ఆనడ్ ఆత్ ఇది గ్రసిష్ఠः ఓషధీః అధిగः అన్వితి త్వాః రథः అన్వితి మల్యः अर्वन्न अन्विति गावः अन्विति भगः कनीनाम् अन्विति व्रातासः तव सख्यं येयुः अन्विति देवाः मेरे वीर्यं यदीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवयसैर्कन्याः प्राणाः तारीक्षा तानिरेव प्राणान् दीक्षामवरुन्धे ओम नाहृतवांगति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधोह्यं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा Thank you.
కళ్ళ కళ్ళ నవ్వులతోడ కలికి చూపులతోడ అల్లబల్లముల చేసి అలమేలు మంగ కళ్ళ కళ్ళ నవ్వులతోడ కలికి చూపులతోడ అల్లబల్లములు చేసి అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ అలమేలు మంగ ఇంటిలోన నుండి పొద్దు పొద్దు హరితిని శనగా వింత చవులు సేయించి బొనమింటిలోన నుండి పొద్దు పొద్దు హరితిని శనగా వింత చవులు సేయించి తానే వడ్డించనంత తగగీలు గంటు తోడ అని పట్టు కాచుకున్న దళమేలు మంగ తానే వడ్డించనంత తగగీలు గంటు తోడ అని పట్టు
పులి